సింహరాశి వ్యాపార రంగంలోని వారు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులు ప్రమోషన్లను అందుకుంటారు. ఆర్థికంగా ప్రోత్సాహంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. బాంధవ్యాలు పెంపొందుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఊహించని చిన్నపాటి చిక్కులు ఎదురవుతాయి. ఆస్తి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. గౌరవ మర్యాదలకు భంగం కలిగిస్తుంది. పై అధికారుల నుంచి మాట పడాల్సి రావచ్చు. కొత్త వ్యాపారాలను కొంతకాలం వాయిదా వేయటం మంచిది. గురుగ్రహం ఈ ఏడాది మీ జన్మరాశి నుంచి 10, 11 స్థానాల్లో సంచరిస్తున్న ఫలితంగా ఉద్యోగ వ్యాపారాలలో కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఆస్తి నష్టం జరుగుతుంది. శత్రు బాధ అధికం. ఉద్యోగులు పై అధికారుల నుంచి మాట పడాల్సి వస్తుంది. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. కొత్త వ్యాపార ప్రయత్నాలు ఇది తగిన సమయం కాదు. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. నవంబర్ నుండి మార్చి వరకు గురువు వక్రించినందున ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు విజయవంతంగా అవుతాయి. వ్యాపార రంగంలోని వారు లాభాలను అందుకుంటారు. అధికారం, హోదా, గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయ రంగం వారు ఉన్నత పదవులను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ ఏడాది 8 స్థానాల్లో శని సంచారం ఫలితంగా ఆరోగ్యం మందగిస్తుంది. అన్ని పనుల్లో ఆటంకాలు, ఆలస్యాలు, చికాకులు పెడతాయి. డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు అంచనాలు మించుతాయి. రుణభారం పెరుగుతుంది. అపనిందలు ఎదుర్కోవాల్సి రావచ్చు. గౌరవ మర్యాదలకు భంగం కలిగే అవకాశం ఉంటుంది. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యాపారంలో ఆర్థికపరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. క్రయ విక్రయాల్లో నిదానం అవసరం. విద్యార్థులకు చదువుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. జూలై, నవంబర్ మధ్యకాలంలో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. భూమి లేదా ఇల్లు కొనుగోలు చేస్తారు. ప్రమోషన్ని అందుకుంటారు. పాత బకాయిలు వసూలవుతాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులు శ్రద్ధ వహిస్తారు. 8, 2 స్థానాల్లో రాహుకేతువుల సంచారం కారణంగా అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. అపనిందలకు గురి కావాల్సి వస్తుంది. అన్ని విషయాల్లో దూకుడు తగ్గించాలి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తగవు. క్రయ విక్రయాలకు అనుకూలం కాదు. దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవటం మంచిది. ఆహార నియమాలు పాటించాలి. ఈ సంవత్సరం సింహరాశి వారు దుర్గాదేవిని ఆరాధించడం మంచిది.